చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద పొజిషన్ ఉన్నప్పుడే, నా దగ్గర పవర్ ఉన్నప్పుడే, అమితంగా డబ్బులు ఉన్నప్పుడే, ఐశ్వర్యవంతుడు అయినప్పుడే, బాగా సక్సెస్ అయినప్పుడే జనాలు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు అని ఒక అపోహ ఉందండి. ఇది కరెక్ట్ కాదు. అన్ని వేళలా ఇది కరెక్ట్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఉన్నారు కదండి, రాణి ఎలిజబెత్ గారు. ఆవిడ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంది ఎవరండి? జనాలు ఎక్కువ ఇష్టపడింది ఎవరండి? ఆవిడ లేకపోయినా కూడా ఇప్పటికే ఆవిడని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఎవరంటే డయానా. ఆవిడ క్వీన్ కాలేదు, అయినా కూడా డయానా అనేసరికి చాలామందిలో ఎప్పుడెప్పుడు ఆవిడ బయటకు వస్తారు అలా చూసేవాళ్ళు అనమాట. సో దట్ వాజ్ ఎ రెప్యుటేషన్ షీ హ్యాడ్. కాబట్టి పవర్కి రెప్యుటేషన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు చూసుకుంటే మనందరికీ ఇష్టమే కదా. అది ఎంత మంచి సినిమా అయినా, ఎంతమంత స్టార్ కాస్ట్ ఎంత మంచిగా ఉన్నా సరే, హీరో ఎంత గొప్పోడైనా సరే, ఒక వ్యక్తి గురించి చాలామంది తెలుగు సినిమా వాళ్ళు ముఖ్యంగా వెయిట్ చేస్తూ ఉంటారు. బ్రహ్మానందం గారు ఎప్పుడు వస్తారా అని చూస్తుంటారు కదండి. ఆయన వచ్చేసరికి ఈలలు అదొక రకమైన ఎనర్జీ అన్నది వచ్చేస్తుంది. గమనించిండ్రు కదా. సో అదే ప్రకారంగా క్రికెట్లో చూసుకున్నాం అనుకోండి, సచిన్ టెండూల్కర్ క్యాప్టెన్గా చేయకపోయినా ఒక ప్లేయర్గా ఆడుతున్నప్పుడు కూడా సచిన్ ఎప్పుడెప్పుడు వస్తాడా, బ్యాట్ పట్టుకుంటాడా, సచిన్ టైం వచ్చేసరికి కానీ నడుచుకుంటూ వచ్చేసరికి ఆ స్టేడియంలో అంతా కూడా ఒక ఎనర్జీ అన్నది రావడం జరుగుతుంది. దో ఈ వాజ్ నాట్ ఎ క్యాప్టెన్, ఆ టీంకి క్యాప్టెన్ కాకపోయిండొచ్చు. సో ఈ ప్రకారంగా మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఒక ఆరా అన్నది కేవలము మనకున్న డబ్బుతో కానీ మనకున్న పవర్తో కానీ వచ్చేది కాదండి. మన యొక్క క్యారెక్టర్ ఎట్లయితే ఉంటుందో, మన యొక్క పర్ఫార్మెన్స్ ఏ ప్రకారం అయితే ఉంటుందో, మనం జనాల్ని ఏ ప్రకారంగా అయితే ప్రేమిస్తామో, జనాల్ని మనం ఏ ప్రకారంగా రిసీవ్ చేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప కేవలము పొజిషన్ మీద కాదు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యువత నేను ఎవరినండి, నాకు పెద్ద పేరు లేదండి, నాకు పెద్ద పర్సనాలిటీ లేదండి, నాకు పెద్ద చదువు లేదండి అని అంటుంటారు చూసినరా. వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు ఈ లెవెల్కి ఎదిగే అవకాశం ఉంది ఒకరోజు. కాబట్టి మీ ఆరా ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అప్పుడు అందనంత ఎత్తుకు మీరు ఎదుగుతారు. మీరు వచ్చేసరికి ఒక కొత్త రకమైన శక్తి జనాల్లో వస్తుంది. అది మనకు అవసరం, చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ రిమెంబర్, యువర్ పొజిషన్ అన్నది మిమ్మల్ని మార్చదు. కేవలము ద వే యూ పర్ఫార్మ్, ద వే యూ రిసీవ్ పీపుల్, ద వే యూ రెస్పాండ్ టు ద పీపుల్ మ్యాటర్స్ ఎ లాట్. I wish you a great life ahead. Jai Hind.